ఏమైపోయింది? వేశ్య అయిపోయింది. అంతకు ముందు దానిలో న్యాయం ఉన్నది, నిండి ఉన్నది, నీతి దానిలో నివసించింది. కానీ ఇప్పుడైతే దానిలో ఎవరు నివసిస్తున్నారట? నరహంతకులు నివసిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, యెరూషలేము నివాసుల గురించి, యూదా ప్రజల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఆ మాటలను మనకి అన్వయిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆదివారపు ఆరాధనలో మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నీ గురించి, నా గురించి కూడా. అయ్యో, ఒకప్పుడు వీరు చాలా నమ్మకమైన వారు, వీరు న్యాయమును నీతిని ప్రేమించి జరిగించినటువంటి వారు. కానీ ఇప్పుడు న్యాయానికి బదులుగా అన్యాయం వారిలో కనబడుతుంది. నీతికి బదులుగా అవినీతి వారిలో కనబడుతుంది. నమ్మకత్వానికి బదులుగా అపనమ్మకస్తులై పోయారని దేవుడు ఆవేదన చెందుతూ బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు మనం కూడా ఈ మాటలను బట్టి పరిశీలన చేసుకోవాలి. ఈ మాటలను బట్టి మనం కూడా పరీక్షించుకోవాలి. మనలను గురించి కూడా దేవుడు ఒకవేళ అయ్యో అని ఈ మాట మాట్లాడతాడేమో. ఒకప్పుడు నువ్వు భక్తి కలిగిన దానివే, ఒకప్పుడు చాలా నమ్మకంగా దేవుని సన్నిధిలో జీవించావు, ఒకప్పుడు నీతిగా న్యాయంగా ఆయన సన్నిధిలో ప్రవర్తించావు, దేవుని యందు ఎంతో భయభక్తులను నువ్వు కనపరిచావు, నీ రక్షణను కాపాడుకున్నావు, ఎడతెగక ప్రార్థన చేశావు, దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నావు, మానక దేవుని మందిరానికి వచ్చావు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడైతే ఏమిటని? నీతికి బదులుగా, న్యాయానికి బదులుగా, నమ్మకత్వానికి బదులుగా ఎవరున్నారట? నరహంతకులు వారిలో నివసిస్తూ ఉన్నారు. నరహంతకులు నివసిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, రక్షింపబడిన ప్రతి ఒక్కరు, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, ఈరోజు నీతో నాతో మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుని బిడ్డ, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో, ఒకసారి నీ హృదయాన్ని తట్టి చూసుకో, ఒకసారి వెనుకకు జరిగిపోయిన సంగతులను, వెనుకకు ఉన్నటువంటి దినాలు, పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకో. నువ్వెంత భక్తి కలిగిన దానివో, నువ్వెంత ఆత్మీయత కలిగిన దానివో, నువ్వెంత ప్రార్థన చేసేదానివో, నువ్వెంత ప్రార్థన పరుడవో, నువ్వెంతగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తివో, ప్రతి విషయంలో ప్రార్థన చేయకుండా వెళ్ళకుండా, ప్రతి విషయంలో వాక్యాన్ని చదవకుండా వెళ్ళకుండా, వాక్యాన్ని అనుసరించిన వ్యక్తివో, ప్రతి చిన్న విషయంలో కూడా నీతిని న్యాయమును జరిగించినటువంటి వ్యక్తివో, ఎంత నమ్మకంగా. ఒకవేళ దేవుడు చూస్తే ఇతనే నమ్మకమైన వాడు, ఈమె నమ్మకమైనది, నా ఇల్లంతటిలో నమ్మకమైన వారు, నమ్మకమైన వ్యక్తి అని చెప్పగలిగిన అంతగా దేవునితో ఏం కలిగి ఉన్నావు? నువ్వు సహవాసమును కలిగి ఉన్నావు, భక్తిని చేశావు, దేవునికి ప్రియమైన వ్యక్తివిగా ఉన్నావు, దేవునికి ప్రియమైన వ్యక్తివిగా ఉన్నావు. కానీ ఇప్పుడైతే ఎలా మారిపోయావంటండి? ఏమండి? దేవునికి ఇష్టము లేని వ్యక్తివిగా నువ్వేమైపోయావు? మారిపోయావు. దేవునికి ఇష్టము లేని వ్యక్తిగా నువ్వు మారిపోయావు. దినములు గడిచే కొలది, కాలం గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది భక్తిలో ఎదగవలసిన మనం, ఆత్మీయతలో ఎదగవలసిన మనం, అన్ని విషయంలో ఎదగవలసినటువంటి మనం దిగజారిపోయి, పడిపోయి, జారిపోయి, చల్లారిపోయి, దేవునికి దూరం అయిపోయేటువంటి ఆ పరిస్థితుల్లోనికి ఈరోజు నువ్వు వచ్చావు. ఒకవేళ నిన్ను గురించి ఈరోజు అయ్యో అని దేవుడు వేదన చెందుతున్నాడేమో, నీ ఆత్మీయ జీవితం గురించే అయ్యో అని దేవుడు బాధపడుతున్నాడేమో, ఈ మాట నీ గురించేనేమో. నమ్మకమైన నీవు వేశ్యవైపోయావని, నమ్మకమైన నీవు నీ నమ్మకత్వాన్ని కోల్పోయి దేవుణ్ణి విడిచి విగ్రహారాధన వైపు తిరుగుతున్నావని, దేవుణ్ణి విడిచి నీకేదో ప్రాముఖ్యమైనదని ఎన్నుకొని, దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఏదో ఈ లోకంలో ఎన్నుకొని దేవుణ్ణి విడిచి తిరుగుతున్నావని. వేశ్య అంటే చాలా పర్యాలు మనం అనుకుంటాం, పరాయి పురుషులతో తిరుగుతూ ఉండేవారు, అది ఒక వృత్తిగా చేసేవారు అని వారికి మాత్రమే వేశ్య అని పేరు పెడతాం. కానీ బైబిల్ వేశ్య అని ఎవరిని పిలుస్తుందో తెలుసా? వారిని మాత్రమే కాదు, జీవము గల దేవుణ్ణి విడిచి జీవము లేని విగ్రహములను సేవించే ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారట? వ్యభిచరిస్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని కంటే నీకు ఏదైతే నీ జీవితంలో ప్రాముఖ్యమైనదో ఉన్నదో దేవుణ్ణి కూడా విడిచిపెట్టి దేన్నైతే నువ్వు అనుసరిస్తావో, దేని కొరకైతే పరిగెడతావో,
అది నీ జీవితంలో విగ్రహము, ఒక వేశ్యగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనబడుతూ ఉంది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు నువ్వు దేవుని ఏం చేసావంట? విడిచిపెట్టేసావంటే ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఎక్కడ విడిచిపెట్టావయ్యా? మేము మందిరానికి వస్తున్నాగా, దేవుని మందిరంలోనే కనపడుతున్నాగా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో ఇది వరకు ఉన్నంత ఆ శక్తి, ఆ ప్రభావం, ఆ ఆసక్తి, ఆ ఉత్సాహం ఈరోజు నీలో లేవు. నువ్వు వెనకబడిపోయావు, ప్రార్థనలో వెనకబడిపోయావు, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయావు, వాక్యాన్ని చదివే విషయంలో ఏమి, వినే విషయంలో ఏమి, వాక్యానుసారంగా నడుచుకునే జీవించే విషయంలో ఏమి నువ్వేమైపోయావంట? వెనకకు జారిపోయావు, దేవునికి దూరం అయిపోయావు. ఒకప్పుడు చాలా భక్తి చేశావు, ఈరోజు ఆ భక్తి ఏమైపోయిందంటండి? తొలగిపోయింది. నేను అంటాను, అంత్య దినములో ప్రభు చెప్పాడు, మొదటి వారు ఏమవుతారంట? చెప్పండి. కడపటి వారు అవుతారంట. కడపటి వారు మొదటి వారు అవుతారంట. ఈ పరిస్థితులు నేను చాలా సమాజంలో ఏం చేస్తున్నాను, ఇప్పటికే చూస్తా ఉన్నాను. వీళ్ళు మొదటి వారు అనుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏమండి, వెనక్కి వెళ్ళిపోతున్నారు. మొదటి వారు అనుకున్న వారు అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. కడపటి వారు ఎక్కడికి వస్తున్నారంట? ముందుకు వస్తున్నారు. ఈరోజు అర్థం చేసుకున్నావా దేవుని మాటలో? ఆలకిస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి దేవునికి దూరంగా ఉంటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరే వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తు దేశాన్ని విడిచి కనానుకు ప్రయాణమై, నా మాటలు వింటున్నారా? నా మాటలు వింటున్నారా? ఏదైనా మీకు పిల్లలు ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే పక్కన మెట్లు ఉన్నాయి, అక్కడ కూర్చొని పెట్టుకొని తీసుకెళ్ళి. మీరు వాక్యం వినకుండా పిల్లలతో ఆడుకుంటే కుదరదు. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే కొద్దిసేపు అయినా బుర్రలోకి ఎక్కించుకోండి దేవుని మాటలు. మన జీవితాలు అంతంత మాత్రం, ఆత్మీయ జీవితాలే. చెబితే కానీ నిలబడలేము, వాళ్ళ ముళ్ళుగారితో గుస్తే కానీ ముందుకు పోలేము, ఎవరిని గద్దిస్తే కానీ నిలబడలేము. మనంతటా మనం ఏం చేయలేము. సేవకుడు ఎవరో ఒకరు మన నుండి వెనకాల నుండి ఏం చేయాలి, తొయ్యకపోతే మనకేమి ముందుకే వెళ్ళలేము. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? శ్రద్ధగా చెప్పాలి. శ్రద్ధగా ఏం చేయాలి? వినాలి. ఏదో మందిరానికి వచ్చేసాము, పాస్టర్ గారు చెప్పిన మాట్లాడినాం, మారు మనసు పొందేసాం, బాప్తిసం పొందేసాం, ఇక మా పని అయిపోయింది. బాప్తిసం పొందేసాం కదా, ఇంకెప్పుడు వచ్చినప్పుడు వెళ్ళిపోతాం అనుకున్నారా? నో, ఎక్కడికి వెళ్ళము. ఏమండి, బాప్తిసం పొందే వాళ్ళందరూ వెళ్ళిపోతారా? సరైన క్రమం లేకుండా, వాక్య క్రమంలో జీవించకుండా, వాక్యానుసారంగా నడవకుండా, ప్రభు మార్గంలో నువ్వు నడవకుండా, ప్రభువుతో కలిసి జీవించకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. కొందరు ఫీలింగ్ ఏంటంటే బాప్తిసం తీసుకున్నాం కదా, అయిపోయింది, ఇంకా భక్తి అంతటితో. అసలు భక్తి అనేది బాప్తిసం తీసుకున్న తర్వాతే ప్రారంభించబడేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలుసా భక్తి అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? బాప్తిసం తీసుకున్న తర్వాతే. నువ్వు జీవించాల్సిన క్రమం, నువ్వు నడుచుకోవాల్సిన విధానం, నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ నడివాడికి అన్ని కూడా ఏమవ్వాలంట? అన్ని లెక్కలోనికి వస్తాయి. దేవుడు లెక్క రాస్తా ఉన్నాడు. మారు మనసు పొందనంత వరకు ఒక లెక్క, పొందిన తర్వాత మరో లెక్క. జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యో, నమ్మకమైన నగరం ఏమైపోయింది? వేశ్య అయిపోయింది. అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించను. ఇప్పుడైతే దాంట్లో ఎవరు నివసిస్తున్నారు? నరహంతకులు. పాపమును విడిచి దేవుని దగ్గరికి వచ్చి ఎవరిని మారు మనసు పొంది రక్షింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి సంఘములో కొనసాగుతున్న నువ్వు మరలా అదే పాపంలో పడిపోతూ ఉన్నావు.
పడిపోతున్నావు. ఏ లోకాన్ని అయితే దేవుని కొరకు విడిచావో ఆ లోకాన్ని మరలా నీ హృదయంలోకి తీసుకొని వస్తున్నావు. ఏ పాపాన్ని అయితే దేవుని కొరకు నీ విడిచిపెట్టావో అదే పాపాన్ని మరలా నీ హృదయంలోనికి ఆహ్వానిస్తూ దేవునికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లోనికి నువ్వేమైపోతున్నావు అంటే దిగజారిపోతున్నావు. అందును బట్టే దేవుడు నిన్ను గురించి బాధపడుతున్నాడు, నిన్ను గురించి దుఃఖపడుతున్నాడు. అయ్యో, నమ్మకంగా ఉన్న నా బిడ్డ ఇలాగైపోయింది, ఇది నా సన్నిధిలో ఎంతో నీతిగా న్యాయంగా వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డ ఈరోజు ఇలా మారిపోయిందండి అని మన విషయమే దేవుడు ఏం చేస్తాడంటే బాధపడతా ఉన్నాడు. మీకు ఇంతని జ్ఞాపకం చేస్తానన్నారు కదా, ఐగుప్తు దేశంలోని కనానికి వెళ్తున్నప్పుడు మోషే నాయకత్వంలో ఎరుకో దాకా వచ్చారు. ఆ తర్వాత మోషే నాయకత్వాన్ని దేవుడు యెహోషువకు అప్పగించి యెహోషువను కనానులోనికి తీసుకొని వెళ్ళమన్నప్పుడు వారు ఎక్కడికి వచ్చారంట? మోషే నాయకత్వంలో ఎక్కడికి వచ్చారు? యోర్దాను దాటి ఎరుకోలోనికి ప్రవేశించారు. ఎరుకోలోనికి ప్రవేశించారు. ఇప్పుడు దేవుడు యెహోషువతో చెప్పాడు, అయ్యా యెరికో పట్టణము శపించబడిన పట్టణం, అది శాపగ్రస్తమైనది. దానిలో ఏ వస్తువైనా దానిలో దేనిని ఎవరిని ముట్టొద్దని చెప్పు, దేన్ని తీసుకోవద్దని చెప్పు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. పిల్లరా, దేవుడు చెప్పిన మాటలు యెహోషువ ఇశ్రాయేలీయులందరికీ చెప్పారు. వారందరూ యెరికో కోట గోడల చుట్టూ 7 మార్లు తిరిగి దేవుణ్ణి స్తుతించారు. రోజుకొకసారి చొప్పున దేవుని స్తుతిస్తూ 7 దినములు తిరిగి 7వ రోజు 7 సార్లు ఆ యెరికో గోడల చుట్టూ తిరిగి దేవుని స్తుతించి బిగ్గరగా కేకలు వేసినప్పుడు యెరికో గోడలు ఏమైపోయినాయి? కూల్చివేయబడ్డాయి. వారందరూ యెరికోలో ఏమయ్యారట? ప్రవేశించారు. యెరికోలో 2 వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకళ్ళు ప్రాముఖ్యంగా మనకు కనబడే 2 వ్యక్తులు. ఒకరెవరో తెలుసా? ఆకాను. ఒకరు ఎవరంట? ఆకాను. మరొక వ్యక్తి ఎవరో తెలుసా? రాహాబు. మరొక వ్యక్తి ఎవరో తెలుసా? రాహాబు. ప్రియమైన పిల్లలు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అన్నట్టుగా ఈ ఆకాను జీవితాన్ని మనం చూస్తే, ప్రియ దేవుని పిల్లలా, మోషే నాయకత్వంలో ఐగుప్తులో బయలుదేరిన దగ్గర నుండి ఎర్ర సముద్రం దాటిన తర్వాత నుండి ఎంతో మంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి, దేవుని మీద సడిగి, దేవుని మీద కొనికి, దేవుడిని శోధించి, ఆహారం లేదని, నీళ్లు లేదని దేవుడిని మాట్లాడినటువంటి వారు ఉన్నారు, వ్యభిచరించినటువంటి వారు ఉన్నారు, తిరుగుబాటు చేసినటువంటి వారు ఉన్నారు, కోరాహు లాంటి వారు ఉన్నారు, అభిరాము దాతాము లాంటి వారు ఉన్నారు. అయితే వారితో ఎప్పుడు ఆకాను ఏకీభవించిన వాడు కాదు. ప్రియదేవుని బిడ్డలారా, వ్యభిచరించిన వారిలో ఒకటిగా ఆకాను లేడు. దేవుని మీద, సేవకుల మీద తిరుగుబాటు చేసిన వారిలో ఒకటిగా ఆకాను లేడు. ఒక విధంగా చెప్పాలంటే ఆకాను చాలా భక్తి కలిగిన వాడు, ఆత్మీయుడు. అందుకనే కనాను దాకా ఏమయ్యాడట? చేరగలిగాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈ పారాను అరణ్యం దగ్గరే దేవుడు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కనానుని వేగు చూసి వచ్చిన 10 మంది చెడ్డ సమాచారాన్ని ఇవ్వటం వలన తెగులు చేత అక్కడే చచ్చిపోయారు. దేవుడేమో కనానును స్వాధీనం చేసుకోమంటే ఈ 10 మంది ఏం చెప్పారంటే, మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేము, వెళ్ళలేము, వాళ్ళు మనకంటే బలవంతులు అని చెప్పి ఇశ్రాయేలీయుల హృదయాలను నీరుగార్చే ప్రయత్నము చేశారు. దాని వలన తెగులు చేత వారందరూ ఏమయ్యారంట? చచ్చిపోయారు. ఇప్పుడు మిగిలిన 2 ఎవరండి? యెహోషువ, కాలేబు. వీరన్నారు, లేదు, దేవుడు మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు, మనం ఆ దేశాన్ని జయిస్తామని చెప్తే ఇశ్రాయేలీయులు అందరంటే రాళ్ళు తీసుకొని వాళ్ళిద్దరిని ఏం చేయాలనుకున్నారు? చంపాలి అని రాళ్ళు ఎత్తేపాటికి ప్రత్యక్షపు గుడారంలో దేవుని మహిమ ఏమైందంట? ఇశ్రాయేలీయులందరికీ కనపడింది. అంతే, ఆగిపోయారు, భయపడిపోయారు. ప్రియదేవుని బిడ్డలారా, తన సేవకులను ఎప్పుడైతే చంపాలనుకున్నారో దేవుని మహిమ ఏమైందంట? ప్రత్యక్షమైంది. ఇప్పుడు యెహోషువతో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడే అసలు ప్రారంభమైంది. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అప్పటికి చాలా తొందరగానే ఏం చేశారంటే అక్కడికి చేరారు, వచ్చేసారు. ఇక్కడే దేవుడు అంటున్నాడు, వీరు నా మాట వినలేదు,
వీరు నా మాటకు లోబడలేదు, నేను ఇచ్చే దేశానికి వెళ్ళడానికి వీరు ఆసక్తి చూపలేదు. కాబట్టి ఇదిగో వీరిలో 20 సంవత్సరాల పైబడి ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన ఏ ఒక్కడు కూడా ఎక్కడికి వెళ్ళట? కనానుకు వెళ్ళడు. కనానుకు వెళ్ళడు. ఈ 10 మారులు వారు నన్ను శోధించారు, నన్ను బాధించారు. ఈ 40 సంవత్సరములు ఏం చేయాలంట? మరలా ఎర్ర సముద్రం చుట్టూ తిరిగి వెళ్ళండి. 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే వీరు తిరుగుతారు. ఈ అరణ్యంలోనే ఐగుప్తు నుండి బయలుదేరిన వారందరూ చచ్చిపోవాలి. ఆ తర్వాత వీరు ఎక్కడికి వెళ్తారు? మిగిలిన వారందరూ దింపినారా? ఈ చచ్చిపోయిన వాళ్ళు ఆకారం ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా? లేడు కదా. ఆకారం ఎరుకోలోకి కూడా వెళ్ళాడు కదా. అంటే వారితో ఏమవలేదు, ఏకీభవించలేదు కదా. మధ్యలో మోయాబీలతో వ్యభిచరించారు ఇశ్రాయేలు. వారిలో ఆకారం ఏమైనా ఉన్నాడా? లేడు. ఉంటే చచ్చిపోయేవాడుగా ఆకారం పేరు వచ్చేదా? మనకు కనపడేదా? లేదు కదా. కొరాహు, అభిరాము, దాతాము అనే 250 మంది మోషేకి వ్యతిరేకంగా లేచి పిల్లరా మాట్లాడారు, తిరుగుబాటు చేశారు. వారిలో ఆకారం ఏమైనా ఉన్నాడా? లేడు. ఉంటే ఆకారం కూడా ఏమైపోయాడు? వారు 250 మందిలో ఒకటిగా చనిపోయాడు. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఆకారం చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని సేవకుని మాట వినేవాడు, దేవునికి లోబడేవాడు, భయముతో భక్తితో నడుచుకున్నటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యభిచరించిన వాడు కాదు, తిరుగుబాటు చేసిన వాడు కాదు, ఎవరు వెనకడుగు వేసిన వాడు కాదు, ఎవరు వారి మాటలను బట్టి వీరి మాటలను బట్టి దేవునికి దూరం అయిపోయినటువంటి వాడు కాదు. తన భక్తిని కాపాడుకుంటూ ఎవరిని నీతిగా, న్యాయంగా, నమ్మకంగా ఎవరిని సేవకుల్ని, ఎవరిని మోషేని, యెహోషువని వెంబడిస్తూ ఐగుప్తు నుండి ఎక్కడ దాకా వచ్చాడండి? ఎరుకో దాకా వచ్చాడు. ఎరుకో దాకా వచ్చాడు. ఎరుకోలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అంతవరకు నమ్మకమైన వాడే, అంతవరకు న్యాయమును, నీతిని ప్రేమించి జరిగించినటువంటి వాడే. కానీ ఏమైందో తెలియదు. కానీ ఎరుకోలోకి వచ్చిన తర్వాత తన ఆత్మీయ స్థితిలో ఏమైపోయాడటండి? పడిపోయాడు. ఏదైతే దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించి ఎరుకో శపితమైనది కాబట్టి ఆ శపితమైన దానిలో నుండి ఏది మీరు తీసుకోవద్దు అంటే, ఆకానంట మనందరికి బాగా తెలిసిందే కదా, బంగారమును వెలగల షేనారు వస్త్రమును వాటిని చూసి వాటిని తీసుకొని తన గుడారములో, భూమిలో ఏం చేశాడంట? దాచిపెట్టాడు. దేవుడు ఏం చెప్పాడు? శపించబడిన దానిలో ఏది కూడా మీరు తీసుకోవడానికి వీల్లేదు అని. ఈ మాట ఆకారం విన్నాడా లేదా? విన్నాడు కదా. ఎంతవరకు ఎంత జాగ్రత్తగా భక్తిని కాపాడుకుంటూ వచ్చాడు ఐగుప్తు దగ్గర నుండి. కనానులోనికి వచ్చేటానికి, కనానుకి వచ్చేపాటికి, ఎరుకోలోకి వచ్చేపాటికి ఏమైంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీకు ఏమైపోయింది? ఎంతకాలం, ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు భక్తి చేస్తా ఉన్నావు? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షింపబడి? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి? ఎన్ని సంవత్సరాలు ఎంత భక్తిగా నడుచుకున్నావు? ఎంత ఆత్మీయంగా ఉన్నావు? ఎంతగా దేవునికి సహవాసంలో, దేవునికి దగ్గరగా, నమ్మకంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా సేవకులకు లోబడుతూ ఎక్కడ కూడా ఏమిటి నీ జీవితంలో వ్యతిరేకత అనేది లేకుండా, తిరుగుబాటు అనేది లేకుండా, దీనత్వంతో, తగ్గింపుతో పరిచయం చేస్తూ దేవుళ్ళలో జీవించావు. ఏమైంది ఈ రోజు నీకు? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఏమైంది రోజు? దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావు. నీ భక్తిలో జారిపోవడానికి ఏమైంది రోజు? దేవుని బిడ్డ, నీ విషయమే కదా దేవుడు దుఃఖపడుతున్నాడు. నీ విషయమే కదా దేవుడు బాధపడుతున్నాడు. లోకాన్ని విడిచిన లేవు, లోకాన్ని మరలా ప్రేమిస్తున్నావు. పాపాన్ని విడిచిన నీవు అదే పాపాన్ని మరలా ప్రేమిస్తున్నావు. ఏదని వద్దనుకుని వచ్చావో దానినే మరలా జరిగిస్తూ ఉన్నావు. మోసంలోనికి, అన్యాయంలోనికి, అక్రమంలోనికి నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు. నువ్వు జారిపోతా ఉన్నావు. నీ విషయమై దేవుడు ఏమవుతున్నాడు తెలుసా? బాధపడుతున్నాడు. నేనంటే ఆకార విషయమై దేవుడు ఎంత బాధపడుంటాడు. అయ్యో నా బిడ్డ ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత ఆత్మీయత కలిగిన వాడు, ఎంత నీతి కలిగిన వాడు, న్యాయం కలిగిన వాడు, నమ్మకంగా ఉన్నాడు. ఐగుప్తు నుండి బయలుదేరి 40 ఏళ్లలో ఎక్కడ అతను మచ్చ చూడలేదే, దాగు చూడలేదే, ముడత చూడలేదే, ఎక్కడ ఏ పాపాన్ని నేను చూడలేదే, ఎక్కడ ఏ అపవిత్రత నేను చూడలేదే, ఏ విధమైనటువంటి అయోగ్యతని అతనిలో చూడలేదే. ఎంత చక్కగా తన విశ్వాసాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఎరుకోకొచ్చే వాటికి ఏమైపోయిందంట? ఏమండి? బంగారాన్ని చూసి
షినారు వస్త్రాన్ని చూసి ప్రియమైన దేవుని ఆశించి తీసుకొని ఎక్కడ దాచాడంటే తన గుడారములో దాచిపెట్టాడు. ఇప్పుడు హాయి మీద యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలీలు. దాదాపు 3,000 మంది చనిపోయారు. యెహోషువ బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. ఏంటయ్యా మాకు ఈ పరిస్థితి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇశ్రాయేలీలు ఏం చేశారు? పాపము చేశారు. పాపం చేశారా? ఏ పాపం చేశారే? ఇదిగో నేను శపితమైన దానిని ముట్టొద్దన్నాను, శపితమైన దాన్ని ఏం చేశారంట? ముట్టారు. ఎవరు శపితమైన దాన్ని తీసుకున్నారని చీట్లు వేస్తే ఎవరు వచ్చారంట? ఆకాన్ వచ్చాడు. యెహోషువ ఆకానుని నిలబెట్టి అన్నాడు, అయ్యా ఏం చేసావు చెప్పు, ఏం జరిగిందో చెప్పు, ఏం చేసావో చెప్పు అంటే బయటపడ్డాడు కదా. ఆకాన్ చెప్తున్నాడు అప్పుడు, అయ్యా బంగారము షినారు వస్త్రము వెలగల వస్త్రం చూసి వాటిని తీసుకున్న గుడారంలో ఏం చేశాను? దాచి. నీ ఒక్కడి వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు? 3,000 మంది చచ్చిపోయారు. దేవుడు చెప్పింది ఎందుకు నువ్వు వెళ్ళలేదు? దేవుడు చేయొద్దన్నది నువ్వు ఎందుకు చేశావు? నీ వల్ల ఇశ్రాయేలుకి ఎంత నష్టాన్ని కలుగు చేశావు? నువ్వు చేసిన తప్పుకు నువ్వే బాధ్యుడివే అన్నారు. ఆకాను చేసిన చిన్న తప్పిదం, పొరపాటు ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందండి. ఆ కోరు లోయలో తనను తన కుటుంబం అంతటిని కూడా రాళ్లతో కొట్టి ఏం చేశారంట? చంపేశారు. రాళ్ల కుప్పగా ఏమంటే ఇప్పటికీ ఆ రాళ్ల కుప్ప ఏంటంటే అలాగే ఉన్నదంట ఆ కోరు లోయలో. ప్రియమైన పిల్లల, ఆకాను చేసిన తప్పిదమో ఇంటికి మొత్తానికి వచ్చింది. ఆ ఇంటి వారందరిని తీసుకొని వెళ్ళి రాళ్ళతో కొట్టాల్సి వచ్చింది. ప్రియమైన పిల్లల, శిక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. నీ పాపం నిన్ను శిక్షిస్తుంది అని దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. మనం చేసే పాపం మనల్ని ఏం చేస్తున్నాడు? ఒక రోజు శిక్షిస్తుంది. జాగ్రత్త. ఇది దేవుడు మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈరోజు అన్ని బాగానే ఉన్నాయిలే, నేనేం చేసినా దేవుడు ఏం చేయట్లేదులే, దినములు బాగానే జరిగిపోతున్నాయిలే అని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు సమర్థించుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు నీ పాపం నిన్ను పట్టుకునే రోజు వస్తుంది. నీ పాపం నిన్ను శిక్షించే దినం ఒకటి వస్తుంది. ఆకాను చేసిన పాపం అతను ఏం చేసిందండి? శిక్షించింది. అతను శిక్షించింది. ఆ కోరు లోయలో రాళ్ళతో కొట్టబడ్డాడు. సరే, ఆకాను విషయం అక్కడ పెడదాం. ఇప్పుడు రాహాబు దగ్గరికి వద్దాం. ఎరుకోలో ఆ కొండ మీద ఒక చక్కని ఇల్లు కలిగి ఉంది రాహాబు. ఆమె ఎవరో తెలుసా? ఒక వేశ్య. ఈమె వేశ్య తెలుసా? పిల్లరా, పురుషులను తన ఇంటికి పిలిపించుకొని వారిచ్చే ధనముతో బ్రతికేటువంటి ఒక వేశ్య ఈ రాహాబు. అలాంటి వేశ్య అయినటువంటి రాహాబు పిల్లరా, ఇశ్రాయేలీల గురించి, ఇశ్రాయేలు దేవుడి గురించి విన్నది. ఇద్దరు సేవకులు ఎరుకోని వేగు చూడటానికి వచ్చినప్పుడు, ఇదిగో వేగుల వారు వచ్చారని ఎరుకో రాజునకు తెలిసి వారిని పట్టుకోవటానికి వస్తే ఆ సేవకులిద్దరిని తన ఇంటిలో ఆ మొచ్చు బల్ల మీద జమ్ములో వారిని కప్పేసి దాచిపెట్టి వారిని ఏం చేసిందట? బ్రతికించింది రాహాబు. బ్రతికించింది రాహాబు. ఇప్పుడు సేవకులిద్దరు కూడా రాహాబు చేత ప్రాణాలు కాపాడబడిన సేవకులు వెళ్ళిపోతూ, అమ్మా మాకింత మేలు చేస్తావు, నీకు కూడా మేము మేలు చేస్తాం, మేము ఎరుకొని స్వాధీనం చేసుకోవడానికి తప్పకుండా వస్తాం. అప్పుడు వచ్చినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడినట్లుగా నీకేం కావాలో అడుగంటే, మీరు వచ్చినప్పుడు నా ఇంటిని ఏం చేయండి అంటే రక్షించండి, మమ్మల్ని రక్షించండి అంటే, అయితే నీ ఇంటి కిటికీకి ఎర్ర తొగర దారం ఒకటి కట్టు. మేము ఈ ఎరుకోను స్వాధీనం చేసుకున్నప్పుడు నీ ఇంటిని దాటిపోతాం. నీ ఇంటిలో ఉన్న వారికి ఎవరికైనా హాని కలిగితే ఆ తప్పు మా మీద వేసుకుంటాం. ఏమండి, ఆ తప్పు మాదే అని చెప్పి ఆమెకు మేలు చేసి వెళ్ళారు. వెళ్ళిన ఇశ్రాయేలు ఎరుకోను స్వాధీనం చేసుకున్నారు. ఎరుకోలోనికి వచ్చారు. ప్రియమైన పిల్లరా, మనం గమనించినట్లయితే రాహాబు తప్ప ఎరుకో మొత్తం ఏమైందంటండి? ఎరుకో మొత్తం నశించిపోయింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేటి వరకు ఇశ్రాయేలీల మధ్యలో రాహాబు నివసిస్తా ఉంది. అంటే రాహాబు సంతతి వారు ఇప్పటికీ ఇశ్రాయేలీల మధ్యలో నివసిస్తున్నారు. ఆమె ఒక వేశ్యే.
కానీ ఇజ్రాయేలు దేవుని గురించి విన్నప్పుడు, ఆయన ఎర్ర సముద్రంలో పాయలు చేసినది విన్నప్పుడు, ఆయన ఇశ్రాయేలు ప్రజల పక్షంగా చేసిన అద్భుతాలు, కార్యాలు, ఆయన మన్నా కురిపించి తన ప్రజలను ఎలాగో పోషించాడు, ఆయన బండ నుండి ఏ రీతిగా నీళ్లను రప్పించాడు, తన ప్రజలను ఏమిటని హాని కలగకుండా శత్రువుల చేతిలో నుండి ఏ రీతిగా విడిపించాడో, వీటన్నిటినీ కూడా తన దగ్గరికి వచ్చిన సేవకులకి ఏమే జ్ఞాపకం చేస్తూ, అయ్యా మీ దేవుని గురించి, మీ దేవుని మీ ఎడల చేసిన కార్యాల గురించి విన్నప్పుడు మా గుండెలు ఏమైనాయి, కరిగిపోయినాయి అని సాక్ష్యం ఇచ్చింది. ఏమని సాక్ష్యం ఇచ్చిందండి? మా గుండెలు కరిగిపోయినాయి. నిజంగా మీ దేవుడే నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. ఆయన మీ ఎడల ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇదిగో తన ప్రజలైన మిమ్మల్ని ఏ రీతిగా ఐగుప్తు నుండి విడిపించి నడిపించాడో నేను విన్నాను. విన్నప్పుడు మా గుండెలు ఏమైపోయినాయి అంట? కరిగిపోయినాయి. మా గుండెలు కరిగిపోయినాయి. ప్రియదేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే, రాహాబు ఒక వేశ్యే, కానీ దేవుని గురించి విన్నప్పుడు తన జీవితాన్ని ఏం చేసిందంట? మార్చుకుంది. తన బ్రతుకుని ఏం చేసుకుందంట? మార్చుకుంది. తన వృత్తిని ఏం చేసింది? వదిలేసింది. తన పాప స్థితిని ఏం చేసింది? విడిచిపెట్టేసింది. దేవుని దగ్గర పశ్చాత్తాపపడింది. ప్రియమైన దేవునిలారా, సావుకులు చెప్పినట్టుగా ఇదిగో తన ఇంటి వారందరినీ, తన బంధువులందరినీ, తన రక్త సంబంధులందరినీ, తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడి, ఇదిగో ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు, ఆ ఇశ్రాయేలు ఎరుకొని స్వాధీనపరచుకోవడానికి వస్తా ఉన్నారు. నేను చెప్పే మాటలు వినండి. ఇంతవరకు ఒకవేళ నేను వేశ్యనే, నా మాట మీరు వినకపోవచ్చు, నాకు మీ దృష్టిలో విలువ లేకపోవచ్చు, నేను చిన్న చూపు చూడబడవచ్చు, నేను అసహించబడవచ్చు, కానీ ఒక్కసారి నా మాట వినండి. తన తల్లిదండ్రులతో, తన రక్త సంబంధులతో అందరితో మాట్లాడి, నా ఇంటిలో కనుక మీరుంటే నాతో పాటు మీరు అందరూ రక్షింపబడతారు రండి అని తన వారందరినీ తన ఇంటిలోనికి ఏం చేసిందట? చేర్చుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేర్చుకుంది. వారు కూడా వేశ్య అని ఆమెను తృణీకరించకుండా, ఆమెలో ఆ మాట్లాడే మాటలను బట్టి, ఆమెలో కలిగిన మార్పును బట్టి వారు కూడా ఏమిటని ఆమె మాట విని రాహాబు ఇంటిలోనికి వచ్చి తన ఇంటి వారందరూ కూడా ఏమయ్యారండి? రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆకానేమో అప్పటిదాకా భక్తి చేసి వచ్చి చివరికి ఏమయ్యాడంటండి? చివరికి బంగారమును, వెండిని, ధనమును, వస్త్రములను ఆశించి దేవునికి దూరం అయిపోయాడు. అప్పటిదాకా వేశ్యగా బ్రతికిన ఆమె దేవుని మాటలు విని, దేవుని గురించి విని, ఆయన చేసిన కార్యాల గురించి విని తన హృదయాన్ని మార్చుకొని ఒక వేశ్య ఏమైందంటే పవిత్రపరచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగిస్తాను. ఒక ఉదాహరణ చెప్పి, బ్రెజిల్ దేశంలో అంట ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు. బ్రెజిల్ దేశంలో చాలా బలం కలిగిన వాడు, యవనస్తుడు, చాలా మ్యాచ్ లో టీంని గెలిపించినటువంటి వాడు. అయితే ఆయన ఎప్పుడు మ్యాచ్కి వెళ్ళినా అతని తల దగ్గర ఒక పాగాలాగా ఒక గుడ్డ కట్టుకుంటాడు తలకి. దాని మీద ఏమని ఉంటుందంటే 100% జీసస్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? 100% జీసస్, యేసుక్రీస్తు ప్రభుల వారు. లేకపోతే ధర్మశాస్త్రం ప్రకారం యాజకుడు తన నుదుటిన యెహోవా పరిశుద్ధుడు అనే ఏమైనా ట్యాగ్ ఉండాలి. యెహోవా పరిశుద్ధుడు అనే ట్యాగ్ అహరోను ఎప్పుడు ధరించాలి. ప్రియమైన, అలాగే ఈ యవనస్తుడు కూడా ఏ మ్యాచ్ కి వెళ్ళినా 100% జీసస్ అంటే అర్థం ఏంటో తెలుసా? నేనంత బలం కలిగిన వాడినైనా, నేనంత సామర్థ్యం కలిగిన వాడినైనా, నాదేం లేదు, నేను గెలవటానికి 100% ఎవరు కారణం? ఎవరు కారణం? దేవుడే కారణం. నేనేది సాధించినా దాని వెనకాల ఎవరున్నారంట? దేవుడే ఉన్నాడు అనటానికి గుర్తుగా. ఏమంటే ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు, టీంని గెలిపించాడు, ఎన్నో అవార్డులు తీసుకున్నాడు, ఎంతగానో గణపరచబడ్డాడు. కానీ ఎప్పుడు కూడా తలకున్నది ఎప్పుడు తీసివేసేవాడు కాదు. ఎవరితో ఏం చెప్పాల్సి వచ్చినా ఎప్పుడు కూడా 100% జీసస్ అనే మాట అందరికి చూడగానే అర్థమైపోయింది. ఒకవేళ ఆయన ఎవరైనా అడిగితే కూడా ఆయన చెప్పేది నాదేమి లేదు, అంతా దేవుడే నా జీవితంలో.
ఒకనొక సందర్భంలో అతను ఆడిన మ్యాచ్లను బట్టి కావచ్చు, అతను గెలిచిన మ్యాచ్లను బట్టి కావచ్చు, ఒక కంపెనీ వారంట ఏమంటే యాడ్ కోసం అతను పిలిచి వారు చెప్పిన మాట ఏంటో తెలుసా, 5 కోట్లు ఇస్తాం నీకు, 5 కోట్లు ఇస్తాము. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, నీ తల మీద ఉన్న ఆ గుడ్డ ఏదైతే ఉందో అది తీసేసి మా కంపెనీది యాడ్ గా మా కంపెనీ పేరు కనపడేటట్లుగా గుడ్డని ఏం చేయాలంట, నువ్వు కట్టుకోవాలన్నా. ఇంతవరకు 100% జీసస్ అని ఉంది కదా నీ తల మీద, తీసేసి ఒక 5 కోట్లు ఇస్తావు మా కంపెనీ తరపున నువ్వు యాడ్ చేస్తే, కాకపోతే నువ్వు ఆ తలకి ఏం చేయాలంటే అది కట్టుకోవాలంటే ఆయన అన్నాడంట 5 కోట్లు కాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా నేనేం చేయను, ఎన్ని కోట్లు ఇచ్చినా నేను ఈ తలకున్నది మాత్రం తీరాలన్నా. ప్రియమైన దేవులారా, తీలేదు. అలాగే అతను ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆకానేమో బంగారమును షినారు వస్త్రములను వెలగల వస్త్రములని ఆశించి దేవునికి ఏమైపోయాడంట, దూరం అయిపోయాడు. దేవుని పిల్లరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం యోచించుకోవాలి, మన పరిస్థితులను ఒకసారి యోచించుకోవాలి. మనం ఏ విషయాల్లో దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం, ఏ విషయాలు మనల్ని లోకంలోనికి పాపంలోనికి లాగుతూ ఉన్నాయి, ఎక్కడ మనం పడిపోతూ ఉన్నాం. నీ విషయంలో దేవుడు దుఃఖపడుతున్నాడేమో, నీ విషయంలో దేవుడు బాధపడుతున్నాడేమో, అయ్యో అని నీ గురించి వేదన చెందుతున్నాడేమో. ఒకసారి ఆలోచించి, ఆకాను చివరి దాకా వచ్చి తన భక్తిని కోల్పోయి తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. రాహాబు అయితే అంతవరకు పాపంలో జీవించిన వ్యక్తేనా, ఎప్పుడైతే దేవుని గురించి వెందో తన బ్రతుకును మార్చుకుని, తన జీవితాన్ని మార్చుకుని, వేశ్య వృత్తిని వదిలేసి ఎవరిని తన జీవితాన్ని దేవునికి ఇచ్చేసి తన ఇంటి వారందరినీ రక్షించుకుంది. నేటి వరకు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో రాహాబు నివసిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, రాహాబును ఒక ధన్యమైన స్థానాన్ని దేవుడు ఏం చేశాడంట, ఆమెకు ఇచ్చాడు. ఒక ధన్యమైన స్థానం. ఒక వేశ్య ఎక్కడికి వెళ్ళిందంట చెప్పండి, ఏ స్థాయిలోనికి వెళ్ళింది? దావీదు వంశములో ఏం చేసిందంటే చోటు సంపాదించుకుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, బోయాజు 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 అని ఋతు గ్రంథంలో. ఆ బోయాజు ఎవరో తెలుసా? ఈ రాహాబు కొడుకే. ఏమండి, రాహాబు వేశ్య వృత్తిని వదిలేసిన తర్వాత, తన ఇంటి వారిని రక్షించుకున్న తర్వాత, యెరికోను ఇశ్రాయేలీయులు స్వతంత్రించుకున్న తర్వాత, ఆ ఇశ్రాయేల్లో ఒకడైనటువంటి షల్మాను అనే వ్యక్తి రాహాబును వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్న తర్వాత వారికి ఒక కుమారుడు పుట్టాడు, అతడే బోయాజు. ఆ బోయాజు రూతును పెళ్లి చేసుకున్నాడు. ఆ బోయాజు రూతులో నుండి వచ్చిన వాడే ఓబేదు. ఆ ఓబేదులో నుండి వచ్చిన వాడే యెష్షయి. ఆ యెష్షయిలో నుండి వచ్చిన వాడే దావీదు. ఆ దావీదులో నుండి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ స్థితి నుండి ఏ స్థాయికి రాహాబు వెళ్ళింది. అందుకని నేను చెప్తున్నాను, మొదటి వారు ఏమైపోయారంట, కడపటి వారు అయిపోయారు. కడపటి వారేమో మొదటి వారు అయిపోయారు. రాయబడిన మాట మూల వాక్యము మనం చదువుకున్నాం. అయ్యో నమ్మకమైన నగరం ఏమైపోయిందట, వేశ్య అయిపోయింది. ఒకప్పుడు దానిలో న్యాయము నిండి ఉన్నది, నీతి నివసించింది. ఇప్పుడైతే దాంట్లో ఎవరంటున్నారు, నరహంతకులు. యూదా వారి గురించి, యెరూషలేం నివాసుల గురించి, ఒకప్పుడు వారు ఎంతో భక్తి కలిగిన వారని, ఇప్పుడు వారు ఆ భక్తిని కోల్పోయి అక్రమం చేస్తూ న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నారని, ఇదిగో నీతిని విడిచిపెట్టారని, నమ్మకంగా ఉండేవారు అపనమ్మకస్తులయ్యారని దేవుని వారి గురించి మాట్లాడుతూ దేవుడు బాధపడినట్లుగా ఒకవేళ ఈ రోజు నీ గురించి కూడా దేవుడు బాధపడుతున్నాడు. ఒకసారి యోచించి, నమ్మకంగా ఉండాల్సింది నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు. నీతిగా న్యాయంగా ఉండాల్సిన నువ్వు నీతిని న్యాయాన్ని విడిచిపెట్టేస్తున్నావా? పరిశుద్ధతను కోల్పోతున్నావా? భక్తిని విడిచిపెట్టేస్తున్నావా? ఒకవేళ దేవునికి దూరం అయ్యే పరిస్థితుల్లో నువ్వు వస్తున్నట్లయితే ఒకసారి ఆ కాలను జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితికి వచ్చేసిందో ఆ దుస్థితి, అలాంటి పరిస్థితి మన జీవితాల్లో రాకున్నట్లుగా మనం ఏం చేయాలంటే మన జీవితాలను ఇప్పుడే కట్టుకోవాలి. ఏవైనా వాక్యాన్ని బట్టి మన జీవితాలను కట్టుకుందాం, మన బ్రతుకులను మార్చుకుందాం. ప్రియదేవుని బిడ్డ రాహాబు వలె, ఇదిగో వాక్యం వింటున్న ప్రియదేవుని బిడ్డ, ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే ఒక వేశ్య, రాహాబు అనే వేశ్య తన జీవితాన్ని మార్చుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి విని, ఆయన మాటలు విని తన జీవితాన్ని మార్చుకొని తన కుటుంబాన్ని రక్షించుకుంది. మారు మనసు పొందు.
బాప్తిసం పొందు, రక్షింపబడు, దేవుని సంఘంలో కొనసాగు. ఇదిగో ఒక ఆకాను వలె నువ్వు జారిపోయి పడిపోయి చల్లారిపోయి భక్తిలో దేవునికి దూరమయ్యే పరిస్థితుల్లోకి వచ్చి దిగజారిపోతే ఆకాను ఎంత నష్టపోయాడు, తన కుటుంబం ఏ రీతిగా రాళ్లతో కొట్టబడి, ఎంత వేదన, ఎంత బాధ. ఆకోరు లోయలో, శ్రమ గల లోయ. ఈ జీవితంలో కోరి శ్రమలో ఏం చేయొద్దు, తెచ్చుకోవద్దు. కోరి శ్రమలు తెచ్చుకోవద్దు. దేవునికి దూరం అవ్వద్దు. నీ జీవితాన్ని ఈ రోజైనా కట్టుకో. నీ భక్తిని కొనసాగించు. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ ఆత్మీయతను కాపాడుకో. ప్రభు వచ్చే వారికి జాగ్రత్తగా మెళకువగా నిలకడగలిగి అని విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ముందుకు కొనసాగు. నమ్మకంగా ఉండు. నీతిగా, న్యాయంగా, వాక్యానుసారంగా దేవుడి సన్నిధిలో నడుచుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. రక్షింపబడు. రాహాబు నేటికి ఇశ్రాయేలు మధ్యలో ఉంది. రక్షణ పొందు, మారు మనసు పొందు. దేవుడు చెప్పే మాటలు వినో. ప్రియ దేవుడు బిడ్డ, ఇప్పుడైనా మారు మనసు పొంది దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్థలంలో ఉంచుదాని, కళ్ళు మూసుకుందాం. దయచేసి స్థలంలో